సీరియల్ నటి మైథిలి పంచగుట్ట పరిధిలోని పోలీసులకు కాల్ చేసి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. ఆవిడ ఫాదర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. మీ పేరు? నేను ఎల్లారెడ్డి, మైథిలి ఒక తండ్రి. నేను మా మైథిలిని రెండో వివాహం చేసుకున్న సామ శ్రీధరెడ్డి అని స్టార్ మహిళ అనే డైరెక్టర్గా పనిచేస్తుందని చెప్పేసి చేస్తే మా బంధువుల ద్వారా సంబంధం గురించుకొని పెళ్లి చేసినాము 2017లో. ఆనాటి నుంచి ఒక 2-3 నెలలు సక్రమంగా గడిచిన తర్వాత ఆయన వేరే అమ్మాయితో కూడా రిలేషన్లో ఉన్నట్టు తర్వాత తెలిసింది. ఇక ఆ తర్వాత సమస్యలు అయినాయి, మొదలైనాయి మా పాపకు. రెండో వివాహం ఇప్పటికే కాబట్టి ఇక ఎందుకులే మా తల్లిదండ్రులు చెప్పడం ఎందుకు అని చెప్పేసి మాకు చెప్పకుండా కుదురులు అట్లా దాట వేసుకుని పోయింది. మీ పాపకి రెండో వివాహం? మా పాపకు రెండో వివాహం. పిల్లలు ఉన్నారా? ముందు పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు ఈ సంబంధంలో బాబు. ఆనాడే మంచి కట్నం ఇచ్చేసి మంచిగా చేసినాం. మొత్తం అన్ని రకాలుగా ఆయన ఏది కోరుకుంటే అది, మా పాప ఏది కోరితే ఆ రకంగా చేసినాం మనం. ఆ తర్వాత నేను రిటైర్ అయ్యే ముందు నేను లోన్ ద్వారా తీసుకున్న, నా పాప పేరు మీద తీసుకున్న కారు XUV 500కు 13 లక్షల రూపాయలు ఫైనల్ పేమెంట్ కోసం మా పాప అకౌంట్ వేస్తే ఆ డబ్బులను తన బంధువు అయిన బాబాయ్ అయిన అలిపురం వెంకటరెడ్డి అని చెప్పేసి ఆయన అకౌంట్లోకి వేసుకుండు. ఆ తర్వాత బంగారం లాకర్లో పెడితే బంగారం అమ్మేసుకుండు. ఆ తర్వాత సర్టిఫికెట్లు, తర్వాత పట్టు వస్త్రాలు, బీటెక్ సర్టిఫికెట్స్, పాస్పోర్ట్లు అన్నీ తీసుకుపోయి ఎక్కడో పెట్టేసి నాకేం తెలియదు. ఇవన్నీ అడిగితే పెద్ద మనుషుల దగ్గర తీసుకుపోయి నాకేం తెలియదు, అన్నీ ఆమె ఏం చేసుకుందో ఏమో. ఆ 13 లక్షలు కూడా నాయ్యి. మా మామకు అప్పిస్తే ఆయనకి ఇచ్చుకుని నాకు సంబంధం లేదని చెప్పేసి అని బుకామి మాట్లాడితే వెంటనే మేము ఏం చేసినామంటే పంజగుట్ట పోలీసుకు దొంగతనం కేసు లాగా ప్లాన్ చేసినాం. ఎందుకంటే పంజగుట్ట పరిధిలో నివాసం ఉండేవాళ్ళు వాళ్ళు. ఆ క్రమంలో పోతే ఆనాడున్న ఇన్స్పెక్టర్ నిరోధించిండు, ఇట్లా కేసు చేయడానికి వీలేదు భార్యాభర్తల మీద అని చెప్పేసి ఆపేసిండు. వెంటనే మేము హైకోర్టు లాయర్తో కోర్టు రెఫర్డ్ కేసు లాగా తీసేసి మళ్ళీ సెప్టెంబర్ 2001లో కోర్టు ఆర్డర్ తీసుకొని పోతే కేసు బుక్ చేసింది. కానీ ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా చేయని పరిస్థితి. ఇన్స్పెక్టర్ చేయకపోయినా ఎవరో సంబంధిత ఎస్ఐకి ఇస్తాడు. ఆ ఎస్ఐ ముందుకు పోని పరిస్థితి అధికారులు ఉన్నారు, పై అధికారులు. ఆ రకంగా అక్కడ ఉన్న 2 ఇన్స్పెక్టర్లు, ఒక కన్సర్న్డ్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్న ఇన్స్పెక్టరు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కూడా ముద్దాయిలకు అనుకూలంగా ఉండడం. ఆ తర్వాత PCC మహిళా మహిళా అధ్యక్షురాలైన సునీతారాణి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆమె కూడా వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభావం చూపి ముద్దాయిలకు అనుకూలంగా ఉండి వాళ్ళకు ఒత్తాస పలికి మాకు అన్యాయం చేసేటట్టుగా ఆ సంబంధించిన కేసును ముందుకు పోనీయకుండా ఎక్కడుందా అంటే ఇప్పుడు ఇంకా అక్కడే ఉన్నట్టుగా ఉంది. గత నెల రోజుల క్రితం మీకు అన్ని మేము ఇన్వెస్టిగేషన్ చేసినాము, ఇక మీకు సంబంధించిన వస్తువులు మేము మీకు అందిస్తాము, లేకపోతే కోర్టుకు అందజేస్తామని చెప్పేసి తీరా 15 రోజుల తర్వాత మళ్ళీ పోతే వాడు ఇప్పుడు లేడమ్మా ఎక్కడో అబ్స్కాండింగ్ అయిందని చెప్పేసరికి మా పాప మధ్యనే మనస్తాపం చెందుతుంది, చాలా డిప్రెషన్ లోనవుతుంది. మేమేదో మెల్లమెల్లగా సాదుకుంటున్నాం మెల్లమెల్లగా. ఈ మధ్యకాలంలో బాగా ఇదైపోయి మేము నిన్న మొన్న అనివార్య కారణాల వల్ల మా పనులుండి మేము సూర్యాపేటపోవడం సొంత ఊరు పోయినాం. మేము లేని క్రమం చూసేసి వెంటనే ఈ రకంగా సూసైడ్ చేసుకుంటూ మేము లేకున్నా సంబంధిత SI ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఆయన ఫోన్ చేసి వీడియో కాల్, ఉత్త ఫోన్లో కాదు వీడియో కాల్ చేసి, సార్ నేను ఆత్మహత్య చేసుకుంటున్నా, సూసైడ్ చేసుకుంటున్నా, మీరు నాకు ఇంతవరకు న్యాయం చేయట్లేదు మీరు, కాబట్టి నేను చస్తున్నా, నేను చచ్చినా కూడా కేసు చేయాల్సిందే, వాళ్ళని పట్టుకురావాల్సిందే, వాళ్ళను జైలు పంపాలి. అదేవిధంగా సంబంధిత వస్తువులన్నీ కూడా 13 లక్షల రూపాయలను, 60 తులాల బంగారాన్ని, ఆ తర్వాత మిగతా వస్తువులు ఏవైతున్నాయో నాకు సంబంధించిన అన్ని కూడా రికవర్ చేసి నా పిల్లలకన్నా చెందేటట్టుగా చేయాలని చెప్పేసి ఆయన చెప్పగానే వెంటనే ఆయన హుటాహుటిన పరిగెత్తుకొని ఎక్కడ ఉంటామంటే పొలం దగ్గర అంటే ఆడికి వచ్చేసింది. ఈ లోపల మా ఇద్దరు మా ఫ్రెండ్స్ వచ్చేసి తలుపు బద్దలు కొట్టేసి ఆమెను బయటికి తీసుకొచ్చేసి అప్పటికి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అప్పటికప్పుడు SI గారి అంబులెన్స్లో ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించేసి అంబులెన్స్లో నిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేస్తే నిన్నటి వరకు సీరియస్గానే ఉండే, సాయంత్రం వరకు కూడా సరే వాళ్ళు డాక్టర్ల కృషితోని కొంత బాగానే ఉన్నట్టుగా ఇప్పుడు మధ్యాహ్నం రిపోర్ట్ చెప్పారు. ఇంకా 5 రోజులు ఉంటే కరెక్ట్గా తెలుస్తుంది ఆరోగ్య పరిస్థితి అనేది వాళ్ళు మనకు చెప్పిన విషయం అన్నట్లు. కాబట్టి వెంటనే పై అధికారులు దీన్ని స్పందించాలా, సంబంధిత ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో చర్యలు కైకొనేటట్టుగా. ఎందుకంటే ఆయన కింది స్థాయి అధికారి పనిచేయాలంటే పై స్థాయి అధికారి సపోర్ట్ చేస్తేనే కింది స్థాయి అధికారి పనిచేస్తారు. కాబట్టి ఆ ఇన్స్పెక్టరు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని ఆ ముద్దాయిలను అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాను. ముందు కేసు ఎవరు పెట్టారు, దేని మీద పెట్టారు కేసు మేమే పెడతాం కదా. సాధారణంగా 498 కేసు ఏమో మా సొంత మండలం మోతే మండలం సూర్యాపేట జిల్లాలో పెట్టినాం, వరకట్నం వేధింపులకు సంబంధించేసి. అది కొంత గడిచిపోయిన తర్వాత మరి ఈ వస్తువులు మాకు రావాలి కదా, ఇస్తారని చెప్పిన తర్వాత ఇవ్వకపోయేసరికి అప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ నిరోధించినట్టు అప్పుడు కోర్టు రెఫర్డ్గా పెట్టేసిన కేసు. మీ మీద వాళ్ళు ఏమైనా కేసులు పెట్టారు? మా మీద కేసులు అంటే మా వస్తువులు ఏం చేసినామంటే మా అత్తగారింట్లో ఉన్న వస్తువులు కొన్ని ఉన్నాయి. ఆ వస్తువులను మేము పోయింది బహిరంగంగా, ఆయనకు రూమ్ ఉంటుంది, ఆ రూమ్ పోయి ఆయనకే ఫోన్ చేసింది, నేను అయితే నా వస్తువులు తీసుకుపోతున్నట్టు తీసుకుపో అంటే అప్పుడు మేము పోయినా, నేను నా కూతురు పోయినా, నా భార్య పోయినా.
కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయి కొన్ని అన్ని అప్పటికే పోయినాయి. టీవీ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది. ఉన్న కొన్ని వస్తువులను మంచం ఒకటి, చిన్న చిన్న మామూలు బట్టలు, పిల్లవాని బట్టలు ఉంటే ఆ పిల్లవాని ఆట వస్తువులను తీసుకొచ్చుకున్నాం. దానికి సంబంధించేసి మా వస్తువులు మేము తెచ్చుకుంటే వాళ్ళ మరదలతో కేసు పెట్టించిన ఆయన ఎక్కడ రాజేంద్ర పిఎస్లో. అది పెద్ద మేము బాధపడేది లేదు, ఏం చేసేది లేదు. దానికి దీనికి కక్ష ఎక్కడ లేదు. అవన్నీ జరగకముందే మేము అన్ని ప్రొసీడ్ అయినాం. ముందు ఎప్పుడు పెట్టారు కేసు? మేము ఫిబ్రవరి మాసంలో ఇక్కడ ఫిబ్రవరి 2020లో పంజగుట్ట పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయినాం. అది జరిగిందేమో మార్చిలో జరిగింది ఆ ఇన్సిడెంట్. దానికి దీనికి సంబంధం లేదు. ఈయన ఇక్కడ కేసు నమోదు చేయలే. అక్కడ వాళ్ళు పోయి ఇక్కడ డబ్బులు పెట్టో ఏది చేసో అక్కడ ఉన్న వాళ్ళ పలుకుబడితో వాళ్ళు కేసు పెట్టించుకున్నారు. ముందు మీ కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళు కేసు పెట్టారా? మేము అసలు రాజేంద్ర నగర్ పిఎస్లోనే కేసు పెట్టినాం. ఫస్ట్ 498 పెట్టిన తర్వాత పెద్ద మనుషులు పిలిపించారు. పెద్ద మనుషులు మాట్లాడదామని వాళ్ళు అల్లరి చేసేసి ఇక ఏం లేకుండా తర్వాత తెల్లారి నుంచి పంచాయతీ లేకుండా ఎక్కడెక్కడ దొరకపోయింది, అబ్స్కాండింగ్ అయిపోయింది, ఎక్కడ దొరకకుండా. అట్లా చూసినాం, 6-7 నెలలు చూసినాం. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చూసి అప్పుడు మేము కేసు పెట్టాం. ఓకే, సరే. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ కేసు పెట్టారు కదా పంచగుట్టలో, అది ఎప్పుడు పెట్టారు? పంచగుట్టలో ఫస్ట్ ఏమో మార్చి మాసంలో అనుకుంటాను, ఫిబ్రవరి మాసంలో పోయి ఇట్లా మా వస్తువులన్నీ నా భర్త ఇతర ఆయన స్నేహితులు నా గోల్డ్ ఏమో ఆయన సహజీవనం చేస్తున్న అమ్మాయి ఇచ్చి మాకు పక్కా సమాచారం ఉంది అని అంటే నేను కేసు భర్త మీద భార్య కేసు పెట్టే సమస్య లేదు, నేను తీసుకోమని చెప్పేసిన డైరెక్ట్గా. తీసుకోవాలంటే ఎట్లా ఏంది అని అనుకున్న తర్వాత అంటే అడ్వకేట్ సహకారంతో నాంపల్లి స్టేషన్ నుండి నాంపల్లి కోర్టు నుండి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాను కేసు బుక్ చేయాలని చెప్పేసి. అప్పుడు సెప్టెంబర్ 2021లో కేసు చేసినట్టు. మరి పంజగుట్ట స్టేషన్ లో మీరు కేసు ఫైల్ చేసినట్టు ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ అన్ని ఉన్నాయి మనకు అన్ని ఉన్నాయి. ఒక నెల రోజుల్లో ఎక్కడున్నాయని తిరిగితే మొత్తం తిరిగిన నేను పట్టుకున్నా, పలానా దగ్గర దొరికిరు అని వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ కానిస్టేబుల్ పంపించిండు, వాళ్ళిద్దరిని పట్టుకొచ్చిండు. రాము అనే ఆయన సామశ్రీరెడ్డి మాల్లుని పట్టుకొచ్చేసి నోటీస్ సర్వ్ చేసారు, అని వదిలిపెట్టేసారు. మళ్ళీ అక్కడి నుంచి నెల రోజులు అబ్స్కాండింగ్ అయ్యింది. మిగతా వాళ్ళు నోటీస్ సర్వ్ చేయలేదు. ఇదేంది అని ఏసీబీకి సిఐకి చెప్తే సిఐ రెస్పాన్స్ చేయలేదు. ఏసీపీ ఏమో నేను చూస్తానండి రెడ్డి గారు అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఇంకా అట్లా తిరగడం సుమారుగా 8 నెలల్లో 250 సార్లు తిరిగినాం మేము పోలీస్ స్టేషన్ చుట్టూ. చూడండి మీరంతా ఆలోచన. 8 నెలల్లో ఇన్వెస్టిగేషన్ చేశారా? ఏం ఇన్వెస్టిగేషన్ లేదు. ఈ మధ్య కాలంలో కొత్త ఎస్ఐ గారు వచ్చారు. ఆయన మాత్రం కొంత నేనేమనుకున్నానంటే మనం డీజీపీ గారిని, సిపి గారిని కలుద్దాము, కంప్లైంట్ చేద్దాము సంబంధిత పోలీస్ అధికారుల మీద. అంటే ఏముందంటే కొత్త ఎస్ఐ గారు బాగానే చేస్తున్నాడు, ఆ 13 లక్షలకు సంబంధించిన లావాదేవీలు ఎక్కడ జరిగినాయి, ఎవరికి పోయినాయి ఆయనకి వేసినాం. ఆయన ఏమంటుండు, వాళ్ళ మామగారు నాకు ఇచ్చిందని ఆయన అంటుండు. ఇస్తే లంసంగా పోవాలి దగ్గరికి, లంసంగా కాకుండా ఏమైనా పార్ట్గా ఆ పార్ట్ ఎవరికి పోయినాయి, శ్రీధర్ రెడ్డి సంబంధించిన మనుషులకే పోయినాయి, వాళ్ళ నాన్నకు, వాళ్ళ అమ్మకు, వాళ్ళ సంబంధించిన మనుషులకే పోయినాయి ఆ అమౌంట్ లావాదేవీలు. అంటే వీళ్ళు కావాలనే ఈ బురద జల్లిండ్రు అని చెప్పేసి సంబంధిత ఎస్ఐ ఇచ్చేసిండు. తర్వాత ఈ మహిళా అధ్యక్షురాలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉన్నదో ఆమె సంబంధించిన వీడియో కాల్ రికార్డు మన దగ్గర ఉందోటి. ఆ రికార్డును కూడా ఎస్ఐ గారికి వినిపిస్తే అప్పుడు ఆయన నమ్మి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి కొంత ప్రోగ్రెస్ తీసుకొచ్చిండు. ఇక ఏం చెప్పిండు అంటే, రేపు మీ వస్తువులు, మీ కారు, మీ వెహికల్ వస్తాయమ్మా, నీ సర్టిఫికెట్స్, నీ పాస్పోర్ట్ కినా, నీకు నువ్వేం కంగారు పడొద్దని చెప్పిండు. ఇక ఒకరోజు చూసి 2 రోజులు వెంటనే మనం మీద పడం కదా, వస్తే ఆయన చేస్తారు కదా అనుకుంటే 2-3 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేరు పాపం. ఆయన బిజీలో ఆయన ఉండేమో. అట్లా తర్వాత 2-3 రోజుల తర్వాత మేము చేసుకుంటూ పోతున్నాము, ఆయన మాత్రం ఎత్తలేదు. 4వ రోజు 5వ రోజు సార్ చేసేసి నేను కొంచెం బిజీ ఉన్నా మేడం, మీరు ఏమనుకోదు, నేను ఇది చేస్తా అని చెప్పేసిండు. మళ్ళీ వారం రోజుల తర్వాత ఫోన్ చేసి వాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్సాని అమ్మ, ఫోన్ పని చేయట్లేదు, ఏది లేదు అని చెప్పేసి అన్నది. ఈమెం చెప్పింది, ఆయన ఒక్కడే ఎందుకండి మిగతా వాళ్ళు ఉండగా వాళ్ళన్న పడతారా అని చెప్పేస్తే అది లేదు గది లేదు. అట్లా దానికి ప్రతి ఇష్యూకు ఒక మానసికంగా డిప్రెస్ కావడం జరిగింది. ఆ డిప్రెషన్లోనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్పి ఈ రకంగా ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అండ్ మీరు కార్ తీసుకున్నారు కదా, XUV 500, ఆ కార్ మీరే తీసుకున్నారా? నేను జీతగానప్పుడు అంటే ఉద్యోగస్తుని, నేను నా కూతురు పేరు మీద నేను తీసుకొని ఇన్స్టాల్మెంట్ మొత్తం నేనే కట్టినా. అంటే నేను మా తర్వాత ఒక సంవత్సరం తర్వాత రిటైర్ అయినాము. అంటే ఏం చేయాలి మనం, మళ్ళీ దాన్ని తీర్పాలి. కాబట్టి మనకు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ డబ్బులు వస్తాయి. ఆ పెన్షన్ డబ్బులకు సంబంధించి 13 లక్షల రూపాయలు నా కూతురు అకౌంట్లో వేసిన, ఇలా కట్టుకోమని వేసేస్తే ఆమెకు తెలియకుండా వాళ్ళ బాబాయ్ అకౌంట్లోకి మార్చుకున్నాడు. అక్కడ మార్చుకొని ఈ డబ్బులు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని చెప్పి బుకాయింపు ఎక్కడ కూర్చున్నా, ఏ పెద్ద మంది దగ్గర కూర్చున్నా. అట్లా జరిగింది. మీరు చెప్పినట్టు 13 లక్షలు కాకుండా ఇన్వెస్టిగేషన్ లో 8 లక్షలు సంథింగ్ అమౌంట్ ఎంతో అని చెప్పారా మీకు? ఏం చెప్పలేదు. 13 లక్షలు 11 లక్షలు అలిపుర వెంకరెడ్డి, మిగతా 2.5 లక్షలేమో ఈయనకు మా అల్లు డైరెక్ట్గా తీసేసుకుంది. డైరెక్ట్గా అంటే ఆయన అకౌంట్లో మార్చుకుంది. అవన్నీ కూడా ఆయనకు ఎస్ఐ గారికి మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన సాటిస్ఫై మీరు చెప్పినంత ఓకే,
కాబట్టి నేను ఆయన ఒత్తిడి చేస్తున్నాను, నేను తప్పనిసరి తెస్తాడు, అన్ని చేస్తాడు, మీరు ఓపిక పట్టండి అమ్మా అని చెప్పేసి అంటే సరే సహజంగా ఒక అధికారి చెప్తున్నా అంటే మనం నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద నమ్మకంతో ఇన్ని రోజులు లేకుండా ఇప్పుడు అవుతుంది లేని ఒక ఆశ పెట్టుకుంది మనసులో. తీరా కాకపోయేసరికి అసలు ఇక మొత్తం లోపల డిప్రెషన్ లోనై ఈ రకంగా ముందుకు పోయిందంట. కారు ఈఎంఐలు మొత్తం మీరే కట్టేశాను అంటున్నారు. మరి ప్రతి నెల 36,910 రూపాయలు శ్రీధర్ రెడ్డి గారు అకౌంట్ నుంచి, అంటే ఈయన భర్త ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్ నుంచి మీ అకౌంట్ కి మంత్లీ ఎందుకు ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్? అదే నేను 13 లక్షలు ఇచ్చిన తర్వాత ఈ 13 లక్షలు అలీపురం వెంకరెడ్డికి వేసుకుండు, ఆయనకి వేసుకుండు. ఆ డబ్బులోంచే ఇటు వచ్చినాయంట అవి, ఆ డబ్బులోంచే. అయితే కారు ఈఎంఐ ఆయన కూడా పే చేశారు కదా, నా డబ్బులు కదా అవి. 13 లక్షల నుంచి అట్లా వేసుకున్నానంట అది. అది ఇప్పుడు ఏం చెప్తుంది బుగాయింపు, కట్టింది ఎంత 9 నెలలో 10 నెలలో కట్టిండు, అది నా అకౌంట్ వేసేది త్రూ ఈసీఎస్ పోవాలి కాబట్టి వేసినప్పుడు ఆ డబ్బులు ఆయనకి ఎక్కడికి జీతం లేదు, ఎక్కడ సంపాదన లేదు, ఉంటే ఆయన అకౌంట్లో రావాలిగా. ఆయన అకౌంట్లో నుంచి నా అకౌంట్లోకి వస్తే నో ప్రాబ్లం. ఆయన అకౌంట్లోకి ఆయన నుంచి వచ్చినాయంటే అలీపురం వెంకటరెడ్డి అకౌంట్ నుంచి వచ్చినాయి. ఆయన అకౌంట్ నుంచి మీ అకౌంట్కి వచ్చినాయి కదా, నా అకౌంట్కి వచ్చినాయి. ఆయన అకౌంట్లోకి ఎవరు వచ్చినాయి? నేను ఇచ్చిన 13 లక్షల అమౌంట్ లోంచే వచ్చినాయి ఆయనకి. అది 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 మొన్న మొత్తం ఐసిఐసిఐ బ్యాంక్ వెంగళరావు నగర్ కళ్యాణ్ నగర్ బ్రాంచ్ నుంచి ఎస్ఐ గారు మొత్తం డాక్యుమెంట్తో సహా తీసుకుంటే అప్పటికి వీళ్ళు ఏం చేసి ఎంత బయటపడతామని అకౌంటే క్లోజ్ చేసిండు సంవత్సరాల కింద, ఏది అలీపురం వెంకటరెడ్డి. అయినా కూడా మొత్తం పోలీసులు తలుచుకుంటే ఏది కాకుండా ఉంటుంది, పని అయింది. మొత్తం తీసుకొచ్చింది ఆయన, డేటా ఉంది. నేను నమ్మిన మేడం మీరు చెప్పింది కరెక్టే కాబట్టి ఆ వెహికల్కు ఆయనకు సంబంధం లేదు అని చెప్పి నిర్ధారణ చేసి అవన్నీ మంచిగా నమ్మకంగా చెప్పింది కాబట్టి తీరా ఇవాళ ఇవన్నీ ఇంకా ఏం జరుగుతలేదనే మనస్తాపానికి గురి కావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మొత్తం జరిగింది, ఆ పోలీసులు వాళ్ళ వైపు నుంచి మొత్తం చెప్తున్నారు, మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అయినా కానీ ఎందుకు ఇప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేశారు? పని కాలేదు కదా, అనుకున్న టైంకు ఇవాళ వస్తాయని చెప్పిండ్రు, ఇవాళ పోయింది, రేపు పోయింది, ఎల్లుండి పోయింది. ఇందులో అవుతున్నా మళ్ళీ ఇంతకుముందు చెప్పిన మాటలే మళ్ళీ చెప్తుండ్రు అని చెప్పేసి అట్లా డిప్రెషన్, ఆ రకంగా డిప్రెషన్ టోటల్ గా ఆ రకంగా ముందుకు పోయింది. ఎవరికి కాల్ చేశారు ఆవిడ? నిన్న సంబంధిత ఎవరైతే మనకు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉన్నారో ఆయనకు చేసేసి సార్ మీరు నాకు చెప్పిన మాట ప్రకారం కానీ మీరు చేస్తున్న పని కానీ నాకు న్యాయం చేసేటట్లేదు మీరు, కాబట్టి నేను చస్తున్నా, నేను అంతే, ఇప్పటికైనా మీరు చెల్లించండి, నా చావన్నా మీకు కనువిప్పు కలగాల అని చెప్పేసి అని మాటలు చెప్పి ఆ రకంగా ఇట్లా చేసింది. వీడియో కాల్ అని చెప్తున్నారు కానీ ఆవిడ చేసింది ఆడియో కాలే కదా. ఇక ఖచ్చితంగా అయితే నాకు తెలియదు, అది వీడియో కాల్ కావచ్చు, ఆడియో కాల్ కావచ్చు. ఎస్ఐ గారు స్పందించిండు, 2 కానిస్టేబుల్ తీసుకొని ఇంటికి చేరిండు. నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన ఆడియో కాలే నాకు వినిపించారు, కాల్ కూడా ఆయన ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేట్ చేశారు. అండ్ అప్పుడు లొకేషన్ కూడా ఆయన వెంటనే తెలుసుకుని ఆయన వచ్చి సేవ్ చేయడం జరిగింది. అవును, అది నేను చెప్పాను కదా, వచ్చిండు, అంబులెన్స్ కూడా కాల్ చేసి తీసుకొచ్చేసి వెంటనే నిమిషంలో అడ్మిట్ చేసిందే సార్. ఆయన వెంటనే మేము ఉండే ఏరియా ఇప్పుడు ఎస్ఆర్ నగర్ కింద వస్తుంది, సంబంధిత అక్కడ కానిస్టేబుల్ కూడా పిలిపించేసి వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇక్కడికి వాళ్ళు అందరు కలిసి వచ్చేసి, ఎందుకంటే రేపు కేసు మళ్ళీ దీనికి సంబంధించి కేసు కావాల్సింది ఎస్ఆర్ నగర్లో సూసైడ్ అటెంప్ట్ సంబంధించి కాబట్టి అట్లా కూడా మూవ్ అయ్యింది సార్. అందుకని మనం ఆ కింది స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవుతారో వారిని మనం ఏ రకంగా కూడా అంటలేదు, వారు పనిచేస్తారు కాబట్టి పై అధికారులకు మీకు ఇంతవరకు ఫిర్యాదు పోలే మేము ఇంకా అది. సో అయితే ఇప్పుడు మీరు ఎవరికైతే కంప్లైంట్ చేశారో ఆయన ఇన్వెస్టిగేషన్ మాత్రం ప్రాపర్ గానే చేశారు. ఇప్పుడు అంతకుముందు వేరే అధికారి ఉండే నాగరాజు గారు అని, ఆయన ఉన్నప్పుడు ఆయన ఏమనేది, మేము ఏం చేయం సార్, మీ కింది స్థాయిలో పై నుంచి మాకు ఒత్తిడి ఉంది, ముందుకు పోయలేము వెనుక పోలేము అన్నట్టు చెప్పిండు ఆయన. 2-3 సార్లు చెప్పిండు అట్లా. కాకపోతే పేరు చెప్పకపోయినా కూడా అంటే పేరు ఎవరిదా అంటే కన్సర్న్ అధికారి ఎవరు, ఇన్స్పెక్టర్ ఆ స్టేషన్కు, ఇన్స్పెక్టర్ని బాధ్యులు అనుకుంటాం మేమైతే, అదే డైరెక్ట్ చెప్పగలను నేను. ఇప్పుడు ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, ఇప్పటికైతే నిలకడగా ఉందంటగా వైద్యులు చెప్తున్నారు. ఇక ఇంకా 5 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో మనం హామీ ఇవ్వగలం, ఎందుకంటే ఏ రకమైన టాబ్లెట్లు ఏ రకమైన పిల్స్ వేసుకున్నది ఖచ్చితంగా తెలిస్తేనేమో దానికి విరుడుగా ఏమైనా మేము చేయొచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పే పరిస్థితులు లేదు. తీసుకొచ్చిన స్ట్రిప్స్ కానీ ఆ స్ట్రిప్స్తో మనకు ఎట్లా ప్రయోజనం ఉండదు, దానికి ఎట్లా అయిందనేది ఏం లేదు, మెల్లగా చూస్తాం మేము. రోజు ఉదయం సాయంత్రం టెస్టులు చేసిన తర్వాత అప్పుడు మాత్రమే నిర్ధారించి చెప్పగలం అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్. సో అంటే ఫైనల్ గా మీరు ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఇక్కడ నుంచి? మేము ఇప్పుడు ఈ మీ మీడియా సహకారంతో వచ్చిన పేపర్ కటింగ్స్ అన్ని తీసుకొని రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, డీజీపీ గారు, సిపి గారు, డీసీపీ గారు, అవసరం హోమ్ మినిస్టర్ గారు అందరికీ కూడా మేము లేఖలు ఇచ్చేసి తక్షణ చర్యలు కాకపోవడం మేము కోరి వినమించుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మైథిలి ఫాదర్ ఎల్లారెడ్డి గారు చెప్తున్న విషయం. కెమెరామెన్ సోహెల్తో అనేంద్ర.